ఈ వీడియో తీసి ఎన్ని రోజులు అవుతుందో, నేను కడుపుతో ఉన్నప్పుడు 4 నెలలు తీసిన వీడియోరా. ఇది అప్లోడ్ చేసేసరికి నా కూతురికి 11 నెలలు కూడా వచ్చే సంవత్సరం పైన అయిపోయిందిరా. ఒక వీడియో తీసి ఆ వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టాలంటే, లాంగ్ వీడియోస్ అంటే నాకు ఇదే భయం రా. తీయాలంటే బాగానే ఉంటుంది కానీ వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టాలంటే భలే కష్టంగా ఉంటుంది. ఎడిటింగ్ కూడా పెద్ద కష్టం అనిపించదు కానీ వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే మాత్రమే కష్టంగా ఉంటుంది. ఈ సోదంతా మీకు ఎందుకు కానీ, ఇదైతే ఖమ్మంలోని వెలుగుమెట్ల పార్క్ అనమాట. చాలా బాగుంది చూడటానికి. అప్పుడు నేను చూసినప్పుడు అయితే పార్క్ చాలా నీట్గా బాగుందనమాట. అప్పుడప్పుడే తయారు చేస్తున్నారు, డెవలప్ అయిపోయిందనమాట. అప్పుడైతే ఈ పార్క్ బాగుంది కానీ తర్వాత బాగాలేదని చెప్పి మా ఫ్రెండ్ చెప్పింది. నేను చెప్పానని చెప్పి మా ఫ్రెండ్ కూడా వెళ్ళింది చూడటానికి. తన బ్యాడ్ లక్కో ఏమో కానీ తెలియదు కానీ ఎంత బాగున్న పార్కు అప్పటికైతే కాలిపోయింది. అసలు ఏం బాగాలేదే, మొత్తం కాలిపోయిందని చెప్పింది. అసలు నాకే భలే బాధేసింది. ఖమ్మంలో ఉన్న వాళ్ళకి ఇది ఆల్రెడీ తెలిసే ఉంటుంది. అప్పుడు అంత బాగుంది, తర్వాత కాలిపోయింది. ఎందువల్ల కాలిపోయిందో ఏంటి అన్న విషయం మనకు తెలియదు. చాలా ఫ్యామిలీస్తో ఎప్పుడైనా బయటకు వెళ్ళాలి అలా అనుకున్నప్పుడు గెట్ టుగెదర్ లాగా కానీ ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళాలనుకున్నప్పుడు ఎంత బాగుందో ఇది. మేము ఆ రోజు వెళ్ళినప్పుడు కూడా ఏదో కాలనీ వాళ్ళు గెట్ టుగెదర్కి వచ్చారు. అదే బ్యాక్గ్రౌండ్లో అప్పుడప్పుడు పాటలు వినిపిస్తాయి. అందుకే నేను కట్ చేస్తున్నాను. పాట వాళ్ళకి పీస్ఫుల్గా ఫోటో షూట్స్కి వాటికైతే బాగుంటుంది. చిన్నపిల్లలకైతే మాత్రం సైంటిఫిక్గా నేమ్స్ తెలుసుకోవడం కోసము, లేకపోతే ట్రెజర్ హంట్ గేమ్స్ లాగా ఆడుకోవడానికి బాగుంటాయి. ఎందుకంటే అక్కడ రూట్స్ వెతుక్కొని వెళ్ళడానికి అంత టైం పట్టుద్దిరా. అంటే చిన్నపిల్లలు వెళ్తే మాత్రం తగ్గిపోతారు, అడవిలా ఉంటుంది, భయపడుతూ జాగ్రత్తగా పెద్దవాళ్ళు తోడుంటే మాత్రం పర్లేదు. కొంచెం పెద్ద పిల్లలు అయితే వాళ్ళని వదిలేసేయచ్చు. వాళ్ళు మంచిగా ఏదైనా ఎక్స్ప్లోర్ చేయడానికి, ఏదైనా తిరగడానికి ఇష్టపడే వాళ్ళు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారు ఆ పిల్లలైతే. ఇన్ని రోజులు ఇంట్లోనే బాయిలో కప్పలాగా బయట ప్రపంచం అంటే ఎక్కువగా తెలియదు నాకు. ఖమ్మం వచ్చిన తర్వాతే కొంచెం బయట ఏదైనా చూడటానికి వెళ్ళడానికి అలవాటు పడుతున్నాను అనమాట. ఇంతకుముందు ఎందుకు బయటకు వెళ్ళలేకపోయావు, ఎందుకు చూడలేకపోయావు అని మాత్రం మీరు అడగాల్సిన పని లేదు స్పెషల్గా. ఎందుకంటే పెళ్ళికి ముందు అమ్మాయిలకి అమ్మ వాళ్ళు వేసే రొటీన్ డైలాగ్ ఒకటి ఉంటుంది. పెళ్ళైన తర్వాత నీ ముగ్గురుతో తిరిగి ఎక్కడికి కావాలని అమ్మ, ఇప్పుడైతే వద్దు అని మాత్రం డైలాగ్ వేసేస్తారు కదా. సర్లే పెళ్ళైన తర్వాత మా ఆయనతోనే తిరుగుతాం, ఎక్కడికి కావాలంటే అక్కడికి, మీ పర్మిషన్ ఏం అక్కర్లేదు అని మనసులో అనుకొని సైలెంట్గా ఉండిపోయే అమ్మాయిలందరికీ కూడా ఏంటంటే, పెళ్ళైన తర్వాత మనకు తెలియకుండానే మనకి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ వచ్చేస్తాయి. మన సంసారం మనకి ఏర్పడ్డాక అప్పుడు ఎక్కడికి తిరగలేమబ్బా. ఎంత తిరగాలనుకుంటున్నామో, ఏం చేయాలనుకుంటున్నామో అది పెళ్ళికి ముందే చేయాలి. అప్పుడు కానీ చేయలేకపోయామనుకోండి, పెళ్ళి తర్వాత మనకు అసలు టైం ఉండదురా. చెప్తే అర్థం కాదు, ఇది అంతా జోక్ అనుకుంటారు కానీ అసలు నిజంగానే టైం ఉండదు. ఎందుకంటే నేను పెళ్ళికి ముందు అలాగే అనుకున్నాను. సర్లే కానీ ఖమ్మంలో ఉన్న వాళ్ళు ఈ పార్క్ కానీ ఎప్పుడైనా చూడకుండా ఉండుంటే మాత్రం ఒకసారి వెళ్ళి పక్కా విజిట్ చేయాల్సిన పార్క్ రా. అంత బాగుంటుంది. మీకు కుదిరితే మాత్రం వెళ్ళి చూడండి. నేను కూడా ఇకపైన వారానికి ఒకసారి ఒక లాంగ్ వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను, ఎంత కష్టమైనా. ఎందుకంటే అసలు వాచ్ అవర్స్ రావట్లేదురా. సబ్స్క్రైబర్స్ ఎంతో కొంత వస్తున్నారు కానీ. ఇంకా అయిపోయిందబ్బా వీడియో. మీకు చూసే బాధ వినే బాధ తప్పిపోయింది అనుకోండి. ఉంటాను, బాయ్.